హెచ్సియు భూముల వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రుల కమిటీ వేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. హెచ్సియు భూముల అంశంపై చర్చ నడుస్తూ ఉండగా తాజాగా టీజీఐఐసి బోర్డులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాలు భూమి తమదని పేర్కొంటూ టీజీఐఐసి బోర్డులు పెట్టింది. జీవో నెంబర్ 54 ప్రకారం ఈ భూములు తమకు చెందినవిగా కంచెగచ్చిబౌలి స్థలంలో బోర్డులు పాతింది. రైట్, ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, మురళి, ఇప్పటికే ఈ టీజీఐఏసీ భూములకు సంబంధించి ఒకవైపు యాక్షన్ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసింది. 400 ఎకరాలకు సంబంధించినటువంటి కంచెగచ్చి భూములకు సంబంధించి వీటిని చదువు చేస్తుండగా ఒకవైపు ప్రతిపక్షాలు, మరోవైపు హెచ్సియు విద్యార్థులంతా కూడా రాష్ట్ర హైకోర్టుకు, అదేవిధంగా సుప్రీంకోర్టు గ్రీన్ ధర్మాసనం కూడా దీన్ని స్వీకరించి విచారణ కొనసాగించింది. అప్పటి వరకు అందులో ఎలాంటి చదువు చేసే కార్యక్రమాలు చేయొద్దని స్టే కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఈ భూములు పెద్ద ఎత్తున కూడా వివాదాస్పదంగానే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ఆదాయ సముపార్జన కోసం వీటిని ఓపెన్ యాక్షన్ ద్వారా చేసి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకొని సంక్షేమ పథకాలకు మళ్లించాలని చెప్పి ప్రయత్నం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడుతూ ఒకవైపు విద్యార్థులు ఇది మా హెచ్సియు స్థలం, మా యూనివర్సిటీకి సంబంధించింది, అక్కడ పెద్ద ఎత్తున కూడా జింకలు, నెమళ్ళు, అనేక విలువైన వన్యప్రాణులు ఉన్నాయి, విలువైన వనమూలికలు ఉన్నాయని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించారు. వారితో పాటు ఇటు వాటా ఫౌండేషన్ కూడా, పర్యావరణానికి సంబంధించిన విషయంలో పోరాడుతున్నటువంటి వాటా ఫౌండేషన్ కూడా రాష్ట్ర హైకోర్టులో పిల్లు వేసింది. రెండు రాష్ట్ర హైకోర్టులో, అదేవిధంగా సుప్రీంకోర్టు గ్రీన్ కోర్టు ధర్మాసనం కూడా రెండింటిని విచారించి రాష్ట్ర హైకోర్టు ఒకవైపు దీనికి సంబంధించిన విషయంలో ఒకవైపు విచారణ కొనసాగిస్తూనే ఉంది. దీనికి తోడుగా మరోవైపు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారించి దీనికి సంబంధించిన విషయంలో ఎలాంటి తదుపరిగా ముందుకెళ్లొద్దు, ఎలాంటి చెట్టు కొట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పేసి కూడా స్టే ఇచ్చింది. అప్పటి వరకు దాంతో పాటు ఒకవైపు దీనికి సంబంధించిన విషయంలో పూర్తిస్థాయిగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు మంత్రుల కమిటీని, మంత్రులు బట్టి విక్రమార్క, మరోవైపు శ్రీధర్ బాబు, పొంగులేటి సుధాకర్ రెడ్డితో కూడా మంత్రుల సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ కూడా దీనికి సంబంధించిన విషయం ఇప్పటికే చర్చిస్తుంది. ఒకవైపు దీనికి సంబంధించిన విషయంలో అనేక మంది ప్రముఖులు, వైపు సెలబ్రిటీస్ ఇది కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కావాలని చెప్పేసి కొన్ని వీడియోలు, వైపు ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి మాట్లాడారు. వారికి సంబంధించిన విషయంలో న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. విద్యార్థులపైన పెట్టినటువంటి కేసులు ఉపసంహరించుకుంటామని చెప్పేసి కూడా వారికి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో మరోవైపు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ భూములు తమదే అని చెప్పేసి ఇప్పుడు బోర్డు నాటడం కొంచెం చర్చనీయాంశంగా మారింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.